అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఇప్పుడు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి వెళ్ళబోతున్నాము. ఇది తిరుపతిలో ఉన్న సప్త గో ప్రదక్షిణశాల దగ్గర ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మొదలయ్యి 11 గంటలకు ముగిస్తుంది. ఈ హోమం ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు 200 టికెట్స్ మాత్రం మనకి అవైలబుల్గా ఉంటాయి. అందులో 150 టికెట్స్ మనకి ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవచ్చు. 1 మంత్ ముందు టికెట్స్ ఆన్లైన్లో ఓపెన్ అవుతాయి. మిగతా 50 టికెట్స్ డైలీ ప్రతిరోజు అక్కడ ఆఫ్లైన్లో మనకు అందుబాటులో ఉంటాయి. అక్కడికి వెళ్ళైనా మనం తీసుకోవచ్చు. బట్ ఆన్లైన్లో తీసుకొని వెళ్తేనే మనకి బాగుంటుంది. ఒక టికెట్ మీద ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇద్దరు మాత్రం వెళ్ళొచ్చు. ట్రెడిషనల్ డ్రెస్సెస్లో వెళ్ళిన వాళ్ళకి మాత్రమే అక్కడ లోపలికి అలౌ చేస్తారు. అక్కడ లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఒక చిన్న కౌంటర్ లాగా ఉంటుంది. కానీ 9 వెళ్ళాలి. ముందు వెళ్తే కాస్త ముందు లైన్లో కూర్చోడానికి మనకి వీలుగా ఉంటుంది. హోమం ఒక కాస్ట్ వచ్చేసి మనకి 1600 రూపీస్ ఫర్ 2 పీపుల్. అందులో ఒక 1000 వచ్చేసి హోమం టికెట్ అండ్ మిగతా 600 వచ్చేసి పైన శ్రీవారి దర్శనానికి 300 రూపీస్ టికెట్ 2 పర్సన్స్కి. సో హోమం చేసుకున్న వాళ్ళ తర్వాత పైన శ్రీవారి దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. ఆ రోజు ఏ రోజైతే మనం హోమం చేయించుకుంటామో అదే రోజు శ్రీవారి దర్శనం కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ టికెట్కి రూమ్ బుకింగ్స్ ఏమన్నా మనమే ఓన్గా రూమ్ బుకింగ్స్ చేసుకోవాలి. టికెట్ ప్రింటెడ్ కాపీతో పాటు ఆధార్ కార్డ్ జిరాక్స్ మరియు ఒరిజినల్ కూడా మనం తీసుకొని వెళ్ళాలి. అక్కడ చాలామంది వేద పండితులు ఆ హోమాన్ని చేస్తూ ఉంటే మనకి కన్నుల పండుగగా ఉంటుంది. శ్రీవారి యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని మరియు విశేషాలను వేద పండితులు మనకి చాలా చక్కగా వివరిస్తారు. ముఖ్యంగా ఈ హోమం కళ్యాణం కొరకు, సంతాన సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా అన్నిటికీ ఈ హోమం మనకి చాలా అంటే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. గోత్రనామాలతో మొదలయ్యే ఈ హోమం చాలా చివరి వరకు చాలా పట్టుదలగా, చాలా పద్ధతిగా మనకి వేద పండితులు నిర్వహిస్తారు. చివరిగా హోమం ముగిస్తుంది అనగా ఇట్లా క్యూ లైన్లో నించొని మనం ఆ దివ్యానుగ్రహ హోమాన్ని దగ్గర నుంచి చూడవచ్చు. మనకి దీక్షా కంకణంతో పాటు తీర్థ ప్రసాదాలని కూడా చివరిగా మనకి అందజేస్తారు. ఇంకా చివరిగా వెళ్ళే ముందు ప్రింటెడ్ టికెట్ మీద స్టాంప్ మరియు సిగ్నేచర్ని మనం అక్కడ తీసుకోవాలి. సిగ్నేచర్ మరియు స్టాంప్ ఉంటేనే మనకి పైన 300 రూపీస్ టికెట్ని వ్యాలిడ్గా చూస్తారు.